టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత బాలీవుడ్ లో కూడా మొన్నటి వరకు చాలా బిజీగానే కనిపించింది. ఆమె నటించిన సినిమాలు ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ ఇండస్ట్రీల్లో విడుదలవుతుండటంతో శామ్ పేరు గట్టిగానే ట్రెండ్ అవుతుంది. కెరీర్ పరంగా వెబ్ సిరీస్, బాలీవుడ్ ప్రాజెక్టులతో ముందుకెళ్లిన ఆమె ఇప్పుడు తెలుగు సినిమాకు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత ఇప్పుడు రాజ్ నిడమురుతో కలిసి కనిపించడం మళ్ళీ చర్చకు దారితీసింది. సమంత సినీ కెరీర్కే కాకుండా ఆమె ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన రూమర్స్ కూడా అదే స్థాయిలో హైలైట్ అవుతుంటాయి. తాజాగా దర్శకుడు రాజ్ నిడమురుతో కలిసి ఆమె కనిపించడం మరోసారి వార్తలు నిలిచేలా చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ బాలీవుడ్ వెబ్ సిరీస్ సమయంలో రాజ్ నిడమురుతో సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. గతంలో పికిల్ బాల్ ఆడుతూ వీరిద్దరూ కనిపించడంతో అప్పట్లో ఈ గాసిప్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి కనిపించడంతో పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా ఓ ఫ్రెండ్లీ అవుటింగ్ లో సమంత, రాజ్ నిడమురు కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత గ్రీన్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో మెరిసిపోగా, రాజ్ నిడమురు క్యాజువల్ టీషర్ట్ జీన్స్ లో కనిపించాడు. ఇద్దరూ తమ స్నేహితులతో సరదాగా గడిపిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా వీరిద్దరూ టాప్ ట్రెండింగ్ లోకి రావడంతో ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం కావడం ఆసక్తికరంగా మారింది. సమంత గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ట్రెండ్ అవడంతో పాటు ఈ రూమర్లు మరింత ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఆమె రాజ్ నిడమురుతో మరో ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నట్లు టాక్ ఉంది. నందిని రెడ్డి సినిమాకు సంబంధించి వీరిద్దరూ కలిసి కనిపించి ఉండొచ్చని కోణంలో కూడా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. అయితే వీరి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మాత్రమే ఉందా, లేక మరేదైనా ఉందా అనే దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు సమంత కానీ, రాజ్ నిడమురు కానీ ఈ రూమర్లపై స్పందించలేదు. వారి మౌనం మరింత అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం సమంత సినీ కెరీర్ కు సంబంధించి కీలకమైన దశలో ఉంది. ఆమె టాలీవుడ్ లో తిరిగి రీ ఎంట్రీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.